కరీంనగర్ భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో 100 మంది అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి కట్టుకుని కరీంనగర్ నుంచి శబరిమలకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరారు. ఈ అయ్యప్ప స్వాముల పాదయాత్రను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష కఠినమైన దీక్ష అని, అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిది పాదయాత్ర చేయలేమని అన్నారు. అయ్యప్ప స్వాములు క్షేమంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలని అన్నారు. సుమారు 47 రోజుల పాటుతో కొనసాగే ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం అందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు, ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. దర్శనం చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి మహాపాదయాత్ర చేయడం అనేది చాలా మంది మహాపాదయాత్ర చేయాలనుకుంటారు, కానీ ఎవ్వరు చేయలేరు. అయ్యప్ప స్వామి ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశం ఇస్తారు. ఈసారి మీకు అవకాశం రావడం మీ అదృష్టం. ఇక మీ స్వామివారు మీకు అవకాశం ఇచ్చినట్టు ఆ స్వామివారిని మంగళ మీద ఉన్నట్టే. ఎందుకంటే చాలా మంది నేను అయ్యప్ప తీసుకున్నది చాలా సంవత్సరాలు కానీ అయ్యప్ప తీసే అవకాశం రాదు, అమ్మవారిని తీసేసుకుంటారు. కానీ అయ్యప్ప తీసుకునే అవకాశం స్వామివారు ఆదేశ ప్రకారం తీసేసుకునే అవకాశం దురుస్వాడుతున్నారు. ఈ మహాపాదయాత్ర కూడా మీకు పాదయాత్ర చేసే అవకాశం స్వామివారు ఇచ్చింది, స్వామివారికి ఆదేశం వచ్చింది. కాబట్టి మనందరూ ప్రశాంతంగా వెళ్ళండి, మంచి ఆలోచనతో పడి ఈ మహాపాదయాత్ర అనేది ఫోటోల కోసం, సెల్ఫీల కోసం, పేరు కోసం కాదు. మీకు సొంతంగా కోరికలు కోరుకుంటాం. సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రజలు అయ్యప్ప స్వరూపుడు. ఈ కుటుంబం కోసం కూడా ఇబ్బంది లేదు, కానీ సమాజం కోసం కోరుకోవాలి, అందరి కోసం కోరుకోవాలి. మీరు పాదయాత్ర చేస్తున్నారంటే ఇలా కరీంనగర్ నుంచి దాదాపు 83 జిల్లాల నుంచి 120 మంది పోతున్నారంటే 47 రోజుల పాటు పాదయాత్ర. మామూలు విషయం కాదు. పాదయాత్ర నేను కూడా చేసిన, రాజకీయ పాదయాత్ర 150 రోజులు చేసిన.